కాలేజ్కి వస్తున్నా, 5 minutesలో ఉంటా, ఓకేనా? గత కొద్ది రోజుల నుండి రాష్ట్రంలో వరుసగా కిడ్నాప్లు జరగడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. కిడ్నాపర్ల ఆచూకీ తెలుసుకోవడంలో ప్రభుత్వం, పోలీస్ బలగాలు ఘోరంగా విఫలం కావడంతో ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు, ప్రతిపక్షాలు ధర్నాలు, రాస్తారోకోలు అంటూ రోడ్డెక్కాయి. కిడ్నాప్ అయిన వారందరూ అమ్మాయిలు కావడం ఆశ్చర్యం. శ్రీకోటి, కిడ్నాప్ గురించి తెలిసాక అక్కడ జనాలు ఎలా రియాక్ట్ అవుతున్నారు? భయానికి గురవుతున్నారా? అక్కడ సమాచారం ఏంటి? వేద, నేను ఇప్పుడు బోరబండ్లో ఉన్నాను. ఈ వరుస కిడ్నాపర్ల గురించి కొంతమందిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాను. హలో సార్, ఈ వరుస కిడ్నాప్ల గురించి మీరేమంటారు? ఆడపిల్లల్ని బయటికి పంపించలేని పరిస్థితి అండి. ఇంత దారుణమైన పరిస్థితి ఎక్కడ రాకూడదు, ఏ తల్లిదండ్రులకు కూడా రాకూడదు. అసలు ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది? మహిళా సంఘాలు ఏం చేస్తున్నాయి? కిడ్నాపర్ల పైన మీ అభిప్రాయం? ఏటి చెప్పను బాబు, ఈ కిడ్నాపర్లను ప్రభుత్వం ఏటి చేస్తలేదు. కిడ్నాప్ के लिए कुछ बोल सकते हैं क्या? सरकार है कि अभी तक नहीं पकड़ा किडनैपर लोग को. నమస్తే మేడం. మేడం, కొన్ని రోజుల నుంచి వరుసగా జరుగుతున్న కిడ్నాపర్ల గురించి మీరేమంటారు? ఈ కిడ్నాపులు చూస్తే భయంగా ఉందండి. ఆడపిల్లలకి రక్షణ లేకుండా పోయింది. పిల్లల్ని బయటికి పంపించాలన్నా, చిన్న పిల్లల్ని బయటికి పంపించాలన్నా భయంగా ఉంది. ప్రభుత్వం దీని గురించి ఒక గట్టి నిర్ణయం తీసుకొని ఆడపిల్లలకు రక్షణ కల్పిస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నామండి. అంతేనండి. చూసావు కదా వేద, జనాలు బాగా భయాందోళనకు గురి అవుతున్నారు. ప్రభుత్వం ఈ విషయంపై గట్టి చర్య తీసుకొని అలాగే ఈ మహిళలకు రక్షణ కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. చూస్తూనే ఉండండి మరింత అప్డేట్ కోసం మా తెలంగాణ టీవీ ఛానల్. ఓవర్ టు స్టూడియో. అదిగో మినిస్టర్ గారు వచ్చేసారు. ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, దయచేసి చెప్పండి సార్. సమాధానం కావాలి. అర్ధరాత్రి అయినా మమ్మల్ని వదిలేట్లేరు మీరు. జరగండి జరగండి. ఇదంతా చూస్తుంటే ఆఫీసర్కి ఆ మర్డర్ చేసిన వాడికి ఏదో సంబంధం ఉందని అందరూ భావిస్తున్నారని మనకు అందిన సమాచారం. కెమెరామెన్ రమణతో దీపిక, హైదరాబాద్. చూడండి, రాష్ట్రంలో జరుగుతున్న వరుస కిడ్నాప్ల మీద జరుగుతున్న దుమారం మీకు తెలుస్తుందో లేదో నాకు అర్థం కావటం లేదు. ప్రతి క్షణం నాకు టెన్షన్ అవుతుంది. ఒకవైపు మహిళా సంఘాలు, మరోవైపు ప్రతిపక్షాలు నా మీద దుమ్మెత్తి పోస్తున్నాయి. పైనుంచి ముఖ్యమంత్రి నా మీద ఎక్కుతున్నాడు. ఏం చేస్తున్నారా మీరంతా? సార్, దీనికోసమే ఒక స్పెషల్ ఆఫీసర్ని తీసుకున్నాం. ఇప్పుడు ఆమె ఆపరేషన్ పని మీద ఉన్నారు. ఎవరో ఫోన్ చేసి రమ్మను. గత కొంతకాలంగా అమ్మాయిలు కిడ్నాప్ కి గురవుతున్నారు. మీరు ఏం యాక్షన్ తీసుకోలేదు, కారణం ఏంటి? అన్నం పొయ్యి మీద పెట్టగానే ఉడుకుతుందా? నేరస్తుడు నేరం చేయగానే దొరికిపోతాడా? దిమాక్ ఉండక్కర్లా? దేనికైనా టైం పడుతుంది. ఆదిలాబాద్ నుండి హైదరాబాద్ వచ్చింది ఈ ఇన్వెస్టిగేషన్ చేయడానికి. పట్టుకోవడం చేత కావడం లేదా? అమ్మాయిలే అని పట్టించుకోవట్లేదా? నీకు బాధ్యత లేదా? నువ్వు పట్టుకోవచ్చుగా. సార్, రాష్ట్రంలో ఇంత అలజడి సృష్టిస్తున్న కిడ్నాపర్ల గురించి ఏ ఎంక్వైరీ చేశారు? ఇప్పటిదాకా వాళ్ళని పట్టుకోలేకపోయారు. ఏం చేస్తున్నారు మీరంతా? సార్, అదే పనిలో ఉన్నాం. త్వరలోనే పట్టుకుంటాం. మీరు పట్టుకునే లోపు నా సీట్ చినిగిపోయేలా ఉంది. మీరేం చేస్తారో నాకు తెలియదు. 24 గంటల్లో వాడిని పట్టుకోకపోతే మిమ్మల్ని అందరినీ సస్పెండ్ చేస్తాను. ఖచ్చితంగా పట్టుకుంటాం సార్. మేడం, గంటల్లో వాడిని పట్టుకోకపోతే మిమ్మల్ని అందరినీ సస్పెండ్ చేస్తాను. నా సర్వీస్లో మొదటిసారి మాటలు పడాల్సి వచ్చింది. ఎవర్రా వాడు? ఎలా ఉంటాడు? పోలీసుల కంట పడకుండా, మీడియా కంట పడకుండా అమ్మాయిలను కిడ్నాప్ చేస్తున్నాం. కిడ్నాపర్ ఎవడు? ఎవడు? ఎవడు?
ఎలా పట్టుకోవాలి? లెట్స్ గో బేబీ, ఈరోజంతా మండే. ఓకేనా? ప్లీజ్ చెప్పేది
Don't touch me. I'm not interested. I am not interested. Hey, leave it. Arre, please leave it. I am not interested. Bullshit. What is this behavior, Surya? Surya? Who all is this? Surya, what is this, Surya? Who all this? ఎవరు వీళ్ళంతా చెప్పు. ఎవరు వీళ్ళంతా? ఏ వదిలో. మేడం చెమటలు పడుతున్నాయి మేడం. చెమటలు పడితే నేనేం చేయాలి? తుడవాలా? నా కాదు మేడం, మీకు. అవును, వీడెవడో మనకు తెలియకుండా మనకే చెమటలు పట్టిస్తుండు. అయినా ఇంతమందిని కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఏముంది? అమ్మాయిలని అమ్మేస్తున్నాడా? లేకపోతే వ్యభిచారం చేయిస్తున్నాడా? తెలియదు మేడం. ఒక్క క్లూ కూడా దొరకడం లేదు. తెలిస్తే మీకు చెప్పమా మేడం? జోకా? అన్నీ మూసుకొని పోని. పోలీసులకు ముచ్చెమటలు పట్టిస్తూ జుట్టు పీక్కునేలా చేస్తున్న ఈ నరరూప రాక్షసులు ఎవరు? నాది ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఒక మారుమూల గ్రామం. నా చిన్నప్పుడే తండ్రి చనిపోవడంతో మా అమ్మ నన్ను ఎంతో గారాబంగా పెంచింది. మా అమ్మ అంటే ఎంత ఇష్టమంటే మాటల్లో చెప్పలేను. నేను అందరితో సరదాగా ఎప్పుడు నవ్వుతూ ఉండేవాణ్ణి. అలాంటి నా జీవితం ఒక్కసారిగా మారిపోయింది. శ్యామల ఎప్పుడు చూడు ఏదోటి రుబ్బుకుంటూనే ఉంటది. రాజుకు ఫోన్ చేసి చిత్రం చేయించేసినామని చెప్పు, నేను పొలానికి వెళ్ళొస్తాను. సరే, ఆ ఫోన్ చెల్లండి. ఒరే సద్దాం, ఎయ్యరా ముక్క. నేను కలుపుతాయి. ఏయ్ త్వరగా ఎయిరా. అది కలపవయ్యా. ఇది నీకు, ఇది నీకు, ఇది నీకు, ఇది నీకు, ఇది నాకు, ఇది నీకు, ఇది నీకు, ఇది నీకు, ఇది నీకు, ఇది నాకు, ఇది నీకు, 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 నాకు, నీకు. సరిపోయిన కార్డులు. ఓకే. జోకర్ పొట్టోడే చూస్తున్నాడు. అమ్మా, ఈరోజు ఎలాగైనా ఎరగదీయాలి. మొత్తం నేనేసుకోవాలి. నీ పొట్టి పుణ్య. అబ్బా, ఒక్క కార్డు వస్తే షో అయిపోయినారు వీళ్ళంతా. హలో హలో రాజు. అత్తయ్య. ఏం లేదయ్యా,
హైదరాబాద్ నుంచి చిత్ర వచ్చింది. కాలేజీలో జాయిన్ చేసి రావాలి. సరే అత్తయ్య. గుడ్ మార్నింగ్ సార్. ఆల్రెడీ క్లాసులు స్టార్ట్ అయినాయి. రేపు నుంచి కాలేజీకి వచ్చేసేయండి. పైనే మీ క్లాస్ రూమ్, వెళ్ళి చూసుకోండి. ఓకేనా? వెళ్ళండి. రెగ్యులర్గా క్లాసుకు రండి. డుమ్మలు మాత్రం కొట్టకండి. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ. ఏంట్రా రాజు, ఇప్పుడా రావడం? పొద్దున్నుంచి చూస్తున్నాను. ఎక్కడ పోయావురా? అడుగుతుంటే మాట్లాడవేంట్రా రాజు? అడుగుతుంటే మాట్లాడవేంట్రా? అన్నం పెట్టమ్మా ముందు. ఎప్పుడు ఏదో ఒకటి అరుస్తూ ఉంటావిందమ్మా నువ్వు. ఇంతకు నువ్వు తిన్నావా? ఎక్కడికి వెళ్ళావంటే చెప్పవేంట్రా? చిత్రని కాలేజీలో జాయిన్ చేయడానికి వెళ్ళాను. హైదరాబాద్లో చదువుతుంది కదరా? లేదమ్మా, అక్కడ బాలేదంట, అందుకే ఇంటికి వచ్చేసింది. ఆ, సర్లే, నువ్వు తిను. మంచి కలుపుకొని తిను. ఇంతకీ నువ్వు తిన్నావా? తిన్నా. సద్దాము రియాజ్ గడ్ వచ్చారు. ఎందుకంట? ఎందుకొస్తారు? ఊరి మీద పడి తిరగడానికి అయ్యుంటుంది. అబ్బా ఏంటమ్మా? సర్లేరా బాబు, ముందు నువ్వు తిను. ఇలా అయితే ఇంకోసారి నా ఫ్రెండ్స్ ఇంటికి కూడా రారు. ఏదన్నా అంటే చాలు ఇంత పొడుగు కోపం వస్తుంది. అక్క బావొచ్చాడే. అమ్మా బావ వస్తున్నాడే. ఏంటయ్యా విశేషాలు? ఏం లేదు అత్తయ్య, అంతా మామూలే. సరే ఉండు, కాఫీ తెస్తా. చిత్ర, మా ఎక్కడా? టౌన్కి వెళ్ళొస్తా అన్నాడు. అరే రమ్మన్నారే. ఎందుకు రమ్మన్నారు బావా? నాకేం తెలిసే, రమ్మన్నాడు వచ్చా. ఇదిగో తీసుకో అయ్యా. మాట్లాడితేగా తెలిసేది. సరే అత్తయ్య, నేను వెళ్ళొస్తా. అప్పుడే వెళ్తావా? రాత్రి వరకు ఉండు, తినేసి వెళ్దువు. వద్దత్తయ్య, పర్లేదు. అంత లేదు, తిని వెళ్లాల్సిందే. ఈరోజు వంట నేనే చేశా. నువ్వా? అది తింటే నేను ఇంటికి వెళ్ళినట్టే. దాని ముఖం దానికేం వచ్చయ్యా, నేనే వండాను. అయితే ఓకే అత్తయ్య, మళ్ళీ వస్తా. ఉదయం నుంచి వెయిట్ చేసి చేసి కాళ్ళు నొప్పులు వస్తున్నాయి. తినకుండా ఉండగలం కానీ ఆట ఆడకుండా ఉండలేము. అబ్బా చిట్టి నా బుల్బుల్ చిట్టి ఏం రా ఇంత లేటా? టైం చేసి లేదా మీకు? నైట్ డ్యూటీ చేసాంరా, అందుకే లేట్ అయింది. నైట్ డ్యూటీ ఏం చేశారా? ఒరే ఏదో ఒక డ్యూటీ, ముందు నువ్వు వెళ్ళి తుప్పలు తీసుకురాపరా. అచ్చా పోయి మీరే తెచ్చుకోండి. వచ్చింది లేటు, మళ్ళా నేను తేవాలా? నేను తీసుకురాడు కానీ నేను వెళ్ళి తీసుకొస్తా. కూర్చోండి. అమ్మా అబ్బా బాబా బాబా, ఆహా ఏం కార్డులు వేసినావురా? 2 జోకర్లు. ఒక కార్డు వచ్చినా ఒక జోకర్ వచ్చినా నా కేల్ ఖాతం, మీ దుకాణం మొత్తం బంద్. అరే నీ ఆట బేకార్ అయితే నువ్వు డ్రాప్ గా. ఓ మూసుకొని ఆడిపే. ఓ ఇంట్లో పిల్లని పెట్టాల్సిన ముద్దులు పత్తాలు పెడుతున్నారు కాబట్టి మామకి ఇంకా పిల్లలు పుడతారు.
మీరు ఇలా అన్నారంటే నేను ఇంటికి వెళ్ళిపోతా. అదే ఈ ఆట ఏదో అక్కడ ఆడమని చెప్తున్నా. నీకు కావాలంటే తీసుకోలేదా పక్కనోడికి? అది చెప్పడానికి నువ్వెవర్రా బొగ్గాడివి? అప్పారావు గారు నమస్కారం ఉండవు. ఈ ఆట నువ్వు ఆడు. ఇదిగా వీడి చేతిలో 13 మొక్కలుంటే చాలు, ఇక వినాడు ఇక ఆగడు. రాజుగాడు అయితే ఆట ఎలా పడినా గెలుస్తాడు, డౌట్ లేదు. ఇక నేను ఎందుకు మిడిల్ డ్రాప్ రా. మిడిల్ డ్రాపా? నువ్వు దుబాయ్ అంటే అమ్మయ్య సూపర్. ఈ ముక్క రాకపోతే నేను కూడా డ్రాప్ అయ్యేవాడిని. చెప్తా ఇక తీసుకో. ఓం షాకిని డాకిని. ఇప్పుడేమో అయిపోయిందా? ఒరే ఎదవా, నీ కళ్ళు పడేరా, ఒక్క కాడు కూడా కలుస్తలేదు. ఒకప్పుడు మామ ప్రేమ జంటలే కలిపిండు, ఇప్పుడు పత్తలు కూడా కలపలేకపోతుండు. ఏజ్ డిఫరెన్స్. డబ్బులు పైసలు ఇవ్వండి. పైసలు ఏం చేస్తున్నావు బే? పైసలు లేదురా, వీడు నన్ను కొట్టింది కదా, నా డబ్బులు కూడా వీడే ఇస్తాడు. నేనెందుకు ఇస్తారా? నేనెందుకు ఇస్తా? ఏంద్రా పిసుకుంటున్నావు? తీయి. తీసా ఏంలా తీసా. ఇదేంద్రా 20? అంతేంద్రా. ఫోన్లే మామ, హాఫ్ టికెట్ గాడు. మళ్ళీ కలుపు. అరే అరే మళ్ళీ ముక్కలేండి. ఈ ముక్క కూడా కలుపు. అమ్మా 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 రా రాజు కూర్చో. అమ్మా ఇంకెన్ని రోజులరా ఈ తల్లి మీద ప్రేమ? రేపు పెళ్ళైతే పెళ్ళాం బెల్లమైపోతుంది. ఈ తల్లిని తీసుకెళ్లి ఏ అనాథాశ్రమంలో చేర్పిస్తామో ఏమో. అలా చెయ్యనులే అమ్మా, అందరూ వేరు నేను వేరు. నీలా మాటలు చెప్పిన కొడుకులని చాలా మందిని చూశాను. అమ్మా, మధ్యలో వచ్చిన అమ్మాయి కోసం అమ్మని అనాథాశ్రమంలో వదిలేంత మూర్ఖుడు కాదమ్మా నీ కొడుకు. నేను చచ్చేంత వరకు నా గుండె అమ్మ అమ్మ అని పిలుస్తూనే ఉంటుందమ్మా. నీ కొడుకు గాలికి తిరుగుతాడు కానీ గాలుడు కాదమ్మా. నువ్వు ఎక్కువగా ఆలోచించకమ్మా. ఎవరు లేరా? లేరు బావా. చెప్పు బావా. ఒక్కసారి వద్దులు బావా. చిత్ర, ఒక్కసారి లోపలికి రావా? నేను రాను బావా. ప్లీజ్. రాను బావా, లోపల దోమలున్నాయి. లోపల ఫ్యాన్ ఉందిగా. నేను రాను. రా చిత్ర. ఎప్పుడొచ్చావు? ఇప్పుడే వచ్చేత్తయ్యా.
అనవసరంగా తొందరపడ్డానా? మార్నింగ్ అలా చేయకుండా ఉండాల్సిందే. ఒక్కసారి లోపలికి రావా? నేను రాను బావా. రేపు నా బైక్ ఎక్కుద్దో ఎక్కదో నా మీద ప్రేమ ఉన్నట్టే అనిపిస్తుంది. దేవుడా, రేపు ఎలాగైనా తను నా బండెక్కేలా చూడు. రేపు చిత్ర నా బండెక్కితే నా మీద చిత్రకు ప్రేమ ఉన్నట్టే. తను ఎలాగైనా నా బండెక్కితే బాగుండు. చిత్ర, చిత్ర బావా వస్తున్నావా? నేను వెళ్తున్నా. వస్తున్నా. తను వస్తుందంటే నిన్న జరిగింది ఏమీ మనసులో పెట్టుకున్నట్టుంది. చిత్ర, నువ్వు నాతో రావనుకున్నా. ఎందుకు బావా? నిన్న అలా ప్రవర్తించా కదా, కోపం రాలేదా అని. అయ్యో బావా, రోజుకి ఎవడో ఒకడు టార్చర్ చేస్తూనే ఉంటాడు. అవన్నీ పట్టించుకోను. నేనైతే టార్చర్ పెట్టలేదు కదా. అలా ఏం లేదు బావా. చిత్ర, ఒకసారి దిగు. చిత్ర, నేనంటే ఇష్టమేనా? ఇప్పుడు అదంతా ఎందుకు బావా? పద వెళ్దాం. ఎందుకు చిత్ర మాట మారుస్తావు? ఇష్టమున్నా లేనట్టు ప్రవర్తిస్తావు. నువ్వంటే నాకు చాలా ఇష్టం తెలుసా? సరే పద. ఇష్టం లేకపోతే చెప్పు చిత్ర. అలా ఏం లేదు మహానుభావా. ఇష్టమో లేదో చెప్పొచ్చు కదా. చెప్పు చిత్ర. బావా, ఇలా రోడ్డు మీద ఆపి నన్ను చెప్పమంటే ఏం చెప్పాలి బావా? నాకు కూడా నువ్వంటే ఇష్టమే. పద. ఈ మాటగా మాట చెప్పాలి. ఇలా రోడ్డు మీద ప్రపోజ్ చేయడం సూపర్ బావా. చిత్ర, ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకు బావా? ఇన్ని రోజులు నువ్వు ఒప్పుకుంటావా లేదో అని మనస్సులో ఏదో తెలియని టెన్షన్ ఉండేది. కానీ ఈరోజు చాలా సంతోషంగా ఉంది. నువ్వు ఇప్పుడు ఇష్టపడుతున్నావు బావా, కానీ నేను ఎప్పుడో పడిపోయా. నిజమా? మరి నేను వచ్చింది కాలేజ్ బాగోలేక కాదు, అక్కడ నువ్వు లేక. అదేంటో బావా, పుస్తకం తీస్తే చాలు నువ్వే గుర్తొస్తావు. అందుకే నేను విడిచి ఉండలేక వచ్చేసాను. ఏమో అనుకున్నానే, నువ్వు నాకన్నా స్పీడ్గా ఉన్నావు. అబ్బా, నువ్వేమైనా తక్కువ? చిన్నప్పుడు తాగుడు ముద్దులాడితే నన్నొక్కదాన్ని సెపరేట్ రూమ్లోకి తీసుకెళ్ళి ఏమేమో చేసేవాడివి. మర్చిపోయావా? అన్నీ బాగానే గుర్తుపెట్టుకున్నావే, ఏం మర్చిపోలేదు. బావా, ఇప్పటి వరకు నువ్వు ఎన్ని పుస్తకాలు చదివావు? నా మొద్దు మెదడికి చదువు ఎక్కడ అబ్బిందే, 10లోనే ఆపేశా. నీకంటే సీట్ వచ్చింది కాబట్టి వెళ్ళావు. ఓ, నీకు అలా అర్థమైందా? మరి నువ్వేమనుకున్నావే? ఏం లేదులే, నేను అదే అనుకున్నా. ఎవరైనా ఎంతవరకు చదివావు అంటారు, నువ్వేందే ఎన్ని పుస్తకాలు చదివావంటున్నావు? ఫ్లోలో వచ్చిందిలే బావా, మెల్లగా పోనివ్వు. ఇప్పుడేగా ప్రపోజ్ చేసావు, అప్పుడే పైకి పంపించేస్తావా? ఇంకేం అనుభవించవా? నువ్వు పట్నం పోయాక బాగా మాట నేర్చావే. ఈ స్పీడ్కి భయపడతేలానే, నీకేం కాదులే, నేను పోయినా నిన్ను కాపాడుకుంటా. నువ్వు పోతే నన్నెవరు చూసుకుంటారు? పోతే ఇద్దరం పోతాం గాని అత్తమ్మ డబ్బులు బాగానే సంపాదించిందా? డబ్బులు బాగానే ఉన్నాయి, నువ్వు దిగులు పడకు, నిన్ను బాగానే చూసుకుంటాలే. కాలేజీలో ఏమైనా ఇబ్బంది ఉంటే చెప్పు, నేను చూసుకుంటా. అలాంటిదేం లేదులే. అయినా నేనెవరిని? 10 ఫెయిలైన రాజుగాడి మరదల్ని. ఇబ్బంది ఉంటే నాతోనే వాళ్ళకుండాలి. ఓ, ధైర్యస్తురాలువే. అలా అని ఎవరితో పడితో వాడితో మాట్లాడకే. నువ్వు ఉన్నాక నేను ఎవరితో మాట్లాడతాను బావా? మాట్లాడినా కొట్లాడినా ఆటలాడినా అన్నీ నీతోనే. ఈ వయస్సులో ఏం మాట్లాడతావే?
అదేదో అమ్మా నాన్న ఆట ఉందంటే కదా బావా, సాయంత్రం ఆడతామా? మూసుకొని కూర్చో, దానికి ఇంకా టైం ఉందిలే. అవును బావా, ఇంతకీ ఎలా ఆడతారు? సమయం వచ్చినప్పుడు చెప్తాలే, సైలెంట్గా కూర్చో. అమ్మా నువ్వు మామూలు దానివి కాదే. వంద కొట్టు. బావా డబ్బులుంటి ఇవ్వు. బాయ్. నమస్తే బాబాయ్. ఏయ్ 2 బిస్కెట్ 1 సింగిల్ చాయ్. రేయ్ ఏంట్రా సింగిల్ చాయ్? నలుగురికి సరిపోతుందా? సరిపోదా? ఓకే 4 బిస్కెట్ 1/4 చాయ్. రేయ్ 1/4 ఏంద్రా? ఏయ్ సింగిల్ చాయ్. నన్ను చూసారేంది, మీరు చెప్పుకోండి. ఓకే. అరే నాకు కూడా ఒకటి చెప్పరా. ఏయ్ ఎలా కనిపిస్తున్నారా నీకు? ఎట్లా అంటే కొంచెం చిన్నగా కనిపిస్తున్నావు. నమస్తే సుబ్బారావు గారు. సుబ్బారావు లేదు, బొంగు లేదు. ఎప్పటికే 10 రోజులు అయింది ఆడు చచ్చిపోయి. అడు చూస్తున్నాడు కొడదాం అనుకోరు కదా. తే బాబాయ్ తీసుకా. రే తీసుకా. ఏంట్రా మేక? కాదు కాదు కాయ, అరటికాయ. అరటికాయ. అరే మావా ఏంది ఇది? లే ఎంతసేపు తాగుతావురా? చాలు పదండి. అమ్మయ్య మిగిలింది. ఒక్కటి వెనక ఇచ్చానంటే. బాయ్ అమ్మా. బాయ్. బాయ్. జాగ్రత్త అమ్మా. వెళ్ళు. బాయ్. ఒరే సద్దాం, ఈడు ఇంకా రాలేదు. నాలిక పీకేస్తుందిరా. ఏ ఆగలేవారా నువ్వు? తెస్తాడాగు, వచ్చాగట్లేదా? పోరా ఎర్రి పాప. పట్రా. అమ్మా అసలు మళ్ళీ పోతున్నా. ఎంత బరువుందిరా అబ్బా. ఏ వచ్చిర్రా మావా. ఒరేయ్ దా, 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 దా. బాబా దా. ఒరేయ్ ఓ ఫుల్ బాటిల్ ఇంకో ఫుల్ బాటిల్ తెస్తుందిరా. తెచ్చావులే. బా ఇది కంటికి కనిపించదాలరా, ఎక్కలేని ఊపు వస్తుంది మనిషికి. పోయి ఇది తేవడానికి పైసలు ఇవ్వవు కానీ తాగడానికి మాత్రం ఫస్ట్ ఉంటావు. అరే మామా, అరే ముందే చెప్తున్నా, బలంతో పెట్టద్దు. ఎక్కువ తాగలేను, కొంచెం కొంచెం మీరు వస్తే తాగుతా సరేనా? పుణ్యానికి వస్తే పినాలని తాగుతారా పై నువ్వు? అరే పరిషా, ఈ హ్యాపీ మూమెంట్లో మంచి పాట పాడరా. ఏయ్ పల్లెటూరు పాటే పాడాలి, లేదంటే మంచిగా ఉండదు చూడు. పాడరా. రే పాడు.
కోళ్ళు 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 కోళ్ళన్న కాదు మేలు మేలు కాదు పిల్ల మెల్లంగా మాట్లాడు. కోలు 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 కోలన్న కాదు మేలు మేలు కాదు మేలు ఆ ఏలుకుంది గట్ట మాతగాను లోట నేను ఎట్లా కడదు గట్ట అతన్నానే నాని నానే కోలు 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 కోలన్న కాదు మేలు కాదు పిల్ల మాట్లాడి చూడు. బా ఏం పడవనవరా పరిష ఈ ఆనందం ఇంకొక పెగ్గాయి. చోటు చోటు నక్క దొడ్డు నక్క ఎట్లా అయిపోతుంది? మామ జోజ్ లేదురా. ఓనర్ వచ్చాడు ఉరకండి రా ఉరకండి. లాగులు పగుతారా? హలో బావా, చెప్పే. ఎక్కడున్నావు? ఇక్కడ ఇంట్లో ఉన్నా. ఒకసారి ఇటు నుంచి వెళ్ళు. ఎందుకే? ముందు రా బావా. ఇప్పుడా? అన్నిటికీ ఆన్సర్ చెప్పాలా నీ అప్ప? ఇప్పుడెందుకే? మూసుకొని రాబే. సరే వస్తున్నా. ఓకేనా? ఓకే. హలో, ఈ టైంలో ఫోన్ చేసావంటే ఏమైనా ప్రాబ్లమా? అవును, ప్రాబ్లమే. నాకు ఇక్కడ నిద్ర రావడం లేదు. ఏం చేస్తున్నావు నువ్వు? ఈ టైంలో ఏం చేస్తారే? నాకు ముద్దు కావాలి. ఇప్పుడే కావాలి. టైం 3 అవుతుంది. మీ అమ్మ వాళ్ళు చూస్తే వద్దు, పడుకో. అదంతా నాకు తెలియదు. నాకు ముద్దు కావాలి. అది కూడా 3 minutes. ఇస్తావా? ఇవ్వవా? ఇవ్వక చేస్తానా? బయటికి రా, వస్తున్నా. 3 గంటలకు ఫోన్ చేసి 3 నిమిషాల ముద్దంట. ఈ టైంలో ఎవరైనా చూస్తే బాగోదు. నువ్వు ముందు ముద్దు పెట్టు. లిప్ కిస్. 3 minutes. ఎవరైనా చూస్తే టెన్షన్ ఉంటుందిగా. భయపడేవాడివి ఎందుకు లవ్ చేస్తున్నా? అబ్బా, నేను రావాలా మీ ఇంటికి? అక్కడే కాపురం చేద్దాం. రావే, కలిసి పాట పాడుకుందాం. దానికి ఇంకా టైం ఉంది. ఇంటికెళ్ళి పడుకో.
అమ్మా లేగు. టాబ్లెట్స్ వేసుకున్నావా? టాబ్లెటా? ఎక్కడా? నీకు ఊరు తిరగడమే సరిపోతుంది. ఎవరిస్తారు? కాదమ్మా, నేను లేకపోతే వేసుకోవడానికి ఏమైంది? ఉండు, నేను తీసుకొస్తా. రోజు అంతే అమ్మా, చెప్తే వినవు. అమ్మా, నేను బయటికి వెళ్ళొస్తా. ఎప్పుడు చూసినా బయటికి వెళ్తూ ఉంటావు. ఆ పొడుగోణ్ణి పొట్టోన్ని వెంటేసుకొని అందరు కలిసి జులాయిగా తిరుగుతుంటారు. అమ్మా, ఒత్తింది చాలు. ఏం కావాలో చెప్పు. మా అమ్మ మంచిది, నాకు ఇప్పుడు 100 రూపాయలు ఇస్తుంది. దీనికి మాత్రం ఏం తక్కువ లేదు. మా అమ్మ మంచిది. అమ్మ పోయేస్తా. చిలకాల తెలలు కలకల పాటలలో ఏమి హాయిలే హలా. అరే రే రే బెత్తా, షాంపాయిరా. వీడు నాకన్నా పెద్ద పొడుగున్నట్టు నన్ను బెత్తా అంటున్నాడు. చూస్తున్నావేంట్రా? షాంపాయి నన్నే బెత్తా అంట. స్నానం ఎట్లా చేస్తావు నేను చూస్తా. ఏంట్రా చూస్తున్నావు? ఇరా మొత్తం ఇప్పుకొని చేస్తున్నావు కదా, ఈ సంగతి చూస్తా. జలకహలాటలలో కలకల పాటలలో ఏమి హాయిలే హలా. ఎంత కప్పుకుంటున్నారా? ఆనం అంటే ఇది. నా బట్టలు ఏమైపోయాయి? ఒరే బెత్తా, ఒరే నా బట్టలు రా. ఏంద్రా అవతారం? నా బట్టలు ఎవరో ఎత్తుకెళ్ళారా? ఎవడరా? ఎవడో నాకే తెలుసు. ఈ బట్టలు ఏమో కూడా పరుగు తీసావు కదరా ఈ అక్కమ్మ. చిత్ర, రా వెళ్దాం రా. చిత్ర, హలో మిస్టర్, మైండ్ తప్పిందా? ఈరోజు సండే, లోపలికి రా. ఓ సండే కదా, మర్చిపోయా. ఎవరు కనిపించట్లేదు. పొలానికి వెళ్ళారు బావా. చిత్ర, ఎవరూ లేరు కదా? ఎవరు లేకపోతే ఒకసారి లోపలికి రావే ప్లీజ్. వద్దు బావా, ఒక్కసారి. ఎవరైనా వస్తారేమో బావా. ఎవ్వరు రారే, ఒక్కసారి వద్దు బావా. బావా వద్దు ప్లీజ్. బావా వద్దు.
చిత్ర, చాలా బాగుంది. మళ్ళీ రావే. ఇప్పటికి చాలా ఎక్కువ చేసావు. ఇక వెళ్ళు. సరే బావా, నేను డ్రెస్ తెచ్చుకోవాలి. డబ్బులుంటే ఇచ్చి వెళ్ళు. ఇక వెళ్ళు బావా. వెళ్ళాలని లేదే. ఎవరైనా వస్తారు. వెళ్ళు. అబ్బా వెళ్ళు స్వామి, నేను చదువుకోవాలి. వెళ్ళు 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 బావా. ఏమైందమ్మా? అమ్మా అమ్మా ఏమైందమ్మా? అరే పరశు, అరే ఏంద్రా? అరే తీసుకురా పుండ్రా. చనిపోయిన తర్వాత చిత్ర నాతో మాట్లాడడం మానేసింది. ఇదివరకు నాతో ఉన్నట్టుగా లేదు. నేను ఎంత దగ్గర అవుదామనుకున్నా తను మాత్రం అంతే దూరం చేసుకుంటూ వచ్చింది. ఎలాగైనా తెలుసుకోవాలని ఒకరోజు తన కాలేజ్ దగ్గరికి వెళ్ళి నా ప్రేమలో లోపం ఏంటో తెలుసుకోవాలనుకున్నాను. చిత్ర, చిత్ర, ఏమని చిత్ర? నన్ను ఎందుకు అవాయిడ్ చేస్తున్నావు చిత్ర? చిత్ర, ఎవడే వీడు? మాట్లాడు చిత్ర. నీ కాలు పట్టుకుంటాను. బయట చూసుకోండి, కాలేజీలో కాదురా. చిత్ర, చిత్ర నన్ను ఎందుకు అసహించుకుంటుందో నాకు అర్థం కాలేదు. ఇక నా జీవితంలో చిత్ర లేదని బాధపడుతున్న నాకు సడన్గా చిత్ర ఫోన్ చేసి బీచ్ దగ్గర ఉన్న బ్రిడ్జి దగ్గరికి రమ్మంది. ఏం జరిగిందో తెలుసుకుందామని నేను అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్ళాను. నీకోసం ఎంతసేపు వెయిట్ చేయాలి? అదేంటి చిత్ర, నన్ను ఎందుకు వెయిట్ చేస్తున్నావు? ఏంటి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నావు? నేనేమైనా నీ పెళ్ళన్నా ఉంచుకునేదన్నా? అదేంటి చిత్ర అలా అంటున్నావు? నేను తాకొద్దా? నాకు ఈ ప్రపంచంలో ఎవ్వరూ అవసరం లేదు, నువ్వుంటే చాలు, నువ్వు ఒక్కడివి నాతో మాట్లాడితే చాలు అన్నావు కదా చిత్ర. ఇప్పుడు ఎందుకు ఇలా అంటున్నావు? అవసరానికి ఎన్నో మాట్లాడతాం. మాట్లాడినంత మాత్రాన నిజం అనుకుంటావా? అవసరానిక అంటే
నువ్వు నన్ను చీట్ చేసావా? నేను చీట్ చేయలేదు, నువ్వే మోసపోయావు. నేను ముద్దిచ్చా, నువ్వెయ్యిచ్చావు. ఇందులో మోసమే ఉంది. ముద్దు నీకవసరం, వెయ్యి నాకవసరం. దట్స్ ఇట్. అలా నాకు చిత్ర చచ్చిపోవాలనిపిస్తుంది. భయపెడుతున్నావా? చచ్చిపో, చచ్చిపో, చచ్చిపో. నువ్వు చచ్చావనుకో హ్యాపీగా ఉంటా. అయినా నేను వాడుకొని వదిలేసిన వారిలో నీది 20వ నంబర్. నీకంటే ముందు 19 మంది అయిపోయారు. ఇవన్నీ నాకు మామూలే. ఏంటి, నాది 20వ నంబరా? ఇప్పటి వరకు నువ్వు చూపించిన ప్రేమ నాటకం. సొంత బావని ఎలా మోసం చేయాలనిపించిందే? నా అవసరానికి బావనే కాదు, ఏ వరుస వాడినైనా వాడుకుంటా. నన్ను వదిలే. అప్పుడు అర్థమైంది నేను I-20 కాన్నని. అప్పుడు అర్థమైంది చిత్ర నన్ను మోసం చేసిందని, తన అవసరాల కోసమే నన్ను వాడుకుందని. చిత్ర ప్రేమించింది నన్ను కాదు, నా డబ్బునని. మా అమ్మ చనిపోయాక సర్వం కోల్పోయిన నేను, నాతో ఎలాంటి ఉపయోగం ఉండదని నన్ను వదిలేసిందని అర్థమైంది. నన్ను ప్రాణంగా చూసుకునే మా అమ్మ దూరమైంది. నేను ప్రాణంగా ప్రేమించిన నా చిత్ర దూరమైంది. అందరూ దూరమైన నాకు బ్రతకడం కష్టమనిపించింది. అందుకే నేను కూడా మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోవడం కరెక్ట్ అనిపించింది. నేను వాడుకొని వదిలేసిన వారిలో నీది 20వ నంబర్. 20వ నంబర్. 20వ. అయినా నువ్వు చచ్చావనుకో హ్యాపీగా ఉంటా. పెద్దాయనా, నేనున్నా కదా, అదంతా వదిలేయి బాబాయ్, నేనున్నా కదా. రాజన్న రాజు, మామా ట్రైన్ వస్తుందిరా. రాజు రే పక్కకి జరగరా మామా, రే పక్కకి జరగరా రాజు. ట్రైన్ వస్తుందిరా. రే ట్రైన్ పక్కకి జరుగురా, పక్కకి జరుగురా. మెంటల్లా కొడక, పిక్కడువా నువ్వు? ఏమైందిరా నీకు? ఎందుకు ఇలా తయారయ్యావు? మెంటల్లా కొడక. చిత్ర నన్ను మోసం చేసిందిరా. మోసం చేస్తే చస్తావారా? చావకట మార్గమారా? నన్నే కాదురా, నాలా చాలా మందిని మోసం చేసింది. నీకంటే ముందు 19 మంది అయిపోయారు. అయితే చస్తావా? చచ్చిపోరా. నువ్వు చస్తే ఒరిగేది ఏం లేదురా. నువ్వు కాకపోతే ఇంకొకడు. నీది 20వ నెంబర్ అయితే నువ్వు చస్తే 21వ నెంబర్ అవుతుందిరా. మెంటల్ నా కొడగా. అలాంటి దానికోసం నువ్వు చస్తావేంట్రా మామా? మోసపోయిన వాళ్ళందరూ చస్తూ పోతే అవి మార్చుకుంటూ పోతూనే ఉంటాయిరా. నువ్వే కాదురా, నీలాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. రేయ్, నీలాగా చావాలనుకునే వారిని మా బాబాయ్ ఎంతో మందిని బతికించారా. రారా రే, చూపిస్తాను రారా. రారా దా మామ. మామ, వీడి పేరు సూర్య. చాలా పేద కుటుంబంలో పుట్టాడు.
వీడికి వీడి ఫ్యామిలీ తప్ప వేరే లోకమే తెలియదు. అలాంటిది ఒక బలిసిన అమ్మాయి వీడి మీద మోజుపడి తన కోరిక తీర్చలేదని వీడిని చిత్ర హింసలు పెట్టి కేసులు పెట్టి జైలు పాలు చేసింది. అది చూసి తట్టుకోలేక వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న, వాళ్ళ అక్క, వాళ్ళ చెల్లి అందరూ ఉరేసుకున్నారు. దాని కారణం ఎవరు? అమ్మాయేనా? వాడొచ్చాడే, పదండి. ఈరోజు ఏదో ఒకటి తేల్చేస్తా. సూర్య, నేను చెప్పింది ఏం చేసావు? నన్ను లవ్ చేస్తావా లేదా? ఏం మాట్లాడుతున్నావు? నాకేం తక్కువ లవ్ చేయకపోవడానికి? చూడు, నన్ను నమ్ముకొని నా ఫ్యామిలీ ఉంది. ఈ ప్రేమలు గీమలు నాకు వద్దు. టైం పాస్ చేస్తూ టైం వేస్ట్ చేయడం నాకు ఇష్టం ఉండదు. ప్లీజ్ నన్ను అర్థం చేసుకో. ఇంతటితో ఇది వదిలేయి ప్లీజ్. ఇంకా బయలుదేరు. నీ అంతు చూస్తా. వీడి పేరు సీను. వీడు స్కూల్లో ఫస్ట్, కాలేజీలో ఫస్ట్, డిగ్రీలో ఫస్ట్, అన్నింటిలోనూ ఫస్టే. వీడు పెద్ద సైంటిస్ట్ అవుతాడని వాళ్ళ ఊళ్ళో ఉన్న అందరూ చాలా కలలు కన్నారు. కానీ అలా కాలేదు. జీవితం సంకనాగిపోయింది. దానికి కారణం ఎవరో తెలుసా? మళ్ళీ అమ్మాయేనా? రా రా, ఈడు వాడు ఎంతో మంది అమ్మాయిలతో సంకనాగిపోయారా. అలా అని చెప్పి మొత్తం అమ్మాయిలు కూడా తప్పు వాళ్ళు కాదు. అలాగని మగవాళ్ళు మొత్తం శ్రీరామచంద్రులు కానే కాదు మామా. కానీ చిన్న పిల్లలను, వయసుకొచ్చిన వాళ్ళని అతి దారుణంగా హింసించి రేప్ చేసి ఘోరంగా చంపేస్తున్నారు మామా. అటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు మామా. ఎంతమంది ఉన్నారు? అందరి లిస్ట్ నాకు ఇచ్చేసాయి. ఒక్కొక్కరిని చంపేస్తా. శబ్బాష్ మామ, శబ్బాష్. ఇది కావాల్సింది. ఒరేయ్, తప్పు చేసింది ఆ అమ్మాయిలైతే మీరెందుకు రా చావడం? అందరం కలిసి చంపేద్దాం రా. రేయ్, ఈ రోజు నుంచి ఈ పాడుబడ్డ ఫ్యాక్టరీ మన అడ్డా. ఇక్కడ నుండి ఏ విషయం బయటికి పోకుండా మన సీనుగాడు బ్రెయిన్ వాడి ఇక్కడ నుంచే సిగ్నల్స్ బ్రేక్ చేస్తాడు. ఓకేనా? ఓకే. నువ్వు ఉండు, ఒక్క నిమిషం, నేను మళ్ళీ వస్తా. ఒరే మామ, ఇవేమిటో తెలుసా? మా బాబాయ్ వేసుకున్న మాల. మనం ఏ దీక్ష చేసినా, అమ్మవారి దీక్ష చేసినా, అయ్యప్ప దీక్ష చేసినా 41 రోజుల్లో ముగుస్తుంది. సో మనం చేసే దీక్ష కూడా 41 రోజుల్లో ముగించాలి. వెళ్ళు, నదికెళ్ళి స్నానం చేసి ఈ మాల ధరించుకొని రా. ఎవరు వీళ్ళంతా? ఏమే, నొప్పిగా ఉందా? మరి వీడి గుండెకు తగిలిన దెబ్బ ఎంత నొప్పిగా ఉంది? నీది చాలా చిన్నది. ఎంతమంది జీవితాలతో ఆడుకుంటావే? ఆట ఒకవైపు ఉంటే మజా ఉండదే. ఇప్పుడు మేము ఆడతాం నీతో ఆట, చూడు. నన్ను కొట్టద్దు ప్లీజ్, ప్రాణం పోతుంది. అబ్బా, ఏమన్నావు? ప్రాణం పోతుందా? ప్రాణం పోయేటప్పుడు ఆ బాధ ఎలా ఉంటుందో నీకు ఇప్పుడు అర్థమైందా? మరి 2 గంటలు వీళ్ళమ్మ నాన్న ప్రాణాలు ఉరితాడుకు ఊగినప్పుడు ఎంత విలవిలలాడిపోయారే. డబ్బులున్నాయని చెప్పి తెలివితే చాలా మంది ప్రాణాలు తీసావుగానే, అదే డబ్బుతో ఇప్పుడు నీ ప్రాణాలు కాపాడుకో. ఏంటే, డబ్బుందని అహంకారంతో ఒళ్ళు బలిసి కొవ్వెక్కి కామంతో కళ్ళు మూసుకుపోయాయి. ఒక కుటుంబాన్ని నాశనం చేశావు. నీ వల్ల వాడు తల్లి ప్రేమకు దూరమై, తండ్రి ప్రేమకు దూరమై, ఒక చెల్లి ప్రేమకు దూరమై తనలో ఉన్న ప్రాణాన్ని చంపేశావే. అందుకే నిన్ను చంపుతుంటే వాడి మనసులో బాధను మర్చిపోయి వాడి కళ్ళలో ఆనందం చూడాలి. వేస్ట్
అమ్మాయిలను కిడ్నాప్ చేసిన వాడు ఎంతటి వాడైనా సరే అస్సలు వదిలిపెట్టను. వాణ్ణి లేపి పడేస్తాను. మ్యాప్ వేస్తా, మ్యాప్ను ఫాలో అవ్వండి. ఈ అమ్మాయి శ్రీశైలం నుంచి ఇలా వస్తుంది. ఇక్కడ మున్ననూరు చెక్ పోస్ట్. ఈ మున్ననూరు చెక్ పోస్ట్ నుంచి ఇలా వస్తుంటే ఒకటి అచ్చంపేట పోయే రోడ్డు, ఇంకొకటి హైదరాబాద్ రోడ్డు. ఇక్కడ 3 రోడ్ల జంక్షన్. ఈ 3 రోడ్ల జంక్షన్లోనే నువ్వు అక్కడే ఉంటావు, సరేనా? ఇంకోటి, ఆ జంక్షన్లో దాబా ఉంటుంది. అక్కడ మన సీనుగాడు సూర్య అక్కడే వెయిటింగ్. మేడం, నాకు చిన్న డౌట్ మేడం. ఒకే టైంలో ఇన్ని కిడ్నాపులు చేయడం ఎలా సాధ్యం? ఎంతగా ఆలోచించినా అంతు చిక్కడం లేదు. మీరనుకున్నట్టు వాడొక్కడే కాదు, వానికి పెద్ద టీమే ఉంది. సుబ్బయ్య, నువ్వు వెళ్ళి చాట్ తీసుకురా. ఇది పంజాగుట్ట. పంజాగుట్టలో మొదటి కిడ్నాప్ అయింది. మనం పంజాగుట్ట వెళ్లేలోపే మియాపూర్లో మరో కిడ్నాప్ అయింది. పంజాగుట్ట నుండి మియాపూర్ వెళ్లాలంటే మినిమం 25 మినిట్స్ పడుతుంది. అలాంటిది మనం పంజాగుట్ట నుండి బయలుదేరిన 10 నిమిషాలకే మియాపూర్లో కిడ్నాప్ అయింది. అక్కడి నుండి మెహదీపట్నం, ట్యాంక్ బండ్, బాల్నగర్ ఇలా అనేక చోట్ల కిడ్నాపులు జరిగినాయి. నాకు గాని దొరకాలి, ఉచ్చపోయాలన్నా ఉచ్చపడాలి. పదండి. రోజు రోజుకు కిడ్నాపుల ఆగడాలు మరింత పెరిగాయి. ప్రభుత్వం గాని పోలీసులు గాని ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఉగ్రవాదుల, చెడ్డీ గ్యాంగా, అమ్మాయిలు నమ్ముకునే బ్రోకర్లా అసలేం జరుగుతుంది? ఏంటి వినోద్ సడన్ గా? ఏంటి బేబీ, ఇంట్లో ఎవరూ లేరని తెలిసి వచ్చావు కదా? వద్దు వద్దుంటేనే ముద్దులు పెట్టేస్తున్నావు కదా సోనీ. పెళ్లి ఫిక్స్ అయిందంట కదా, బాగా డబ్బును చూసుకొని పెళ్లి చేసుకొని లైఫ్ లో సెటిల్ అవుదాం అనుకుంటున్నావా? ఎవరు వీళ్ళంతా? ఏరా, నిన్ను మోసం చేసిన అమ్మాయిదన్నారా వినోద్? ఇదే అన్నా. చూడ్డానికి అమ్మాయికి రాలా ఉన్నావు, వాడిని మోసం చేయాలని ఎలా అనిపించిందే నీకు? ఇదేమైనా రాలేంద్రా, పెద్ద మాయలాడి. అరే రే రే, ఈ మాయలేడకి ఎక్స్పైర్ డేట్ దగ్గరకు వచ్చినట్టుంది. ఫేస్ లో కళ కూడా అలాగే ఉంది కదా. ఏంటే
పెళ్ళికొకడు, తొక్కలోకొకడు, వయసులో ఉన్నప్పుడు ఇంకొకడు, పెళ్ళయ్యాక ఇంకొకడు. ఒకరికి తెలియకుండా ఒకరిని ఎలా మార్చేస్తున్నారే? నటన పుట్టుకతో వచ్చిందా లేక వయసు వచ్చాకొచ్చిందా? రే వినోద్, దీన్ని చంపాలా వదిలేయాలా? చంపే వద్దు. రవి 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 నువ్వు ప్రేమించిన అమ్మాయిని ఎవడో చంపేశాడు రా. అయ్యి నలవ చచ్చిపోయింది, నలవ చచ్చిపోయింది, నలవ చచ్చిపోయింది, అయ్యి నలవ చచ్చిపోయింది, నలవ చచ్చిపోయింది. మోసం చేసిన ఆడది వస్తే ఎంత ఆనందమా. నలవ చచ్చిపోయింది, నలవ చచ్చిపోయింది, నలవ చచ్చిపోయింది. ఒరే మామ, ఇది తన బాయ్ ఫ్రెండ్ను కాదని వేరే కుర్రాడితో సెక్స్ చేసి అదే వీడియోని తన బాయ్ ఫ్రెండ్కు పంపించింది. అది చూసి తట్టుకోలేక వాడు ఆత్మహత్య చేసుకున్నాడు రా పాపం. అబ్బా ఒరే మామ, చూసావా దీన్ని చూసావా? ఒరే ఇది మామూలుది కాదురా. ఒకరి తర్వాత ఒకరిని మార్చి వాళ్ళను రోడ్డు మీదకి తీసుకొచ్చిన మొదలష్టపు ముండరా ఇది. ఒరేయ్ దీని పేరు సుచిత్ర. ఇది మామూలుది కాదురా. భర్త ముందే ప్రియుని తీసుకొచ్చి ఎంజాయ్ చేసింది. ఒరే మామ, దీని పేరు కల్పన. ఇది చేసింది వింటే దీన్ని ఇప్పుడే చంపేస్తావురా. దీన్ని పోచమ్మకు మేకర్ బలిచ్చినట్టు బలి అన్నా. నేనెవరో మీకు తెలుసా? మా వాళ్ళు మిమ్మల్ని వదిలిపెట్టారు. నా పేరు శ్రీరెడ్డి. శ్రీరెడ్డి అయితే ఏంటి, దాని బొంగైతే ఏంటి? తప్పు చేసిన దాన్ని తల నరకడమే తెలుసు మాకు.
వరంగల్, నిన్న ఖమ్మం, నేడు హైదరాబాద్. చాలా రోజుల నుంచి జరుగుతున్న ఆడపిల్లలపై రోజు రోజుకి పెరిగిపోతున్న కిడ్నాపుల విషయాలపై పోలీసులు నోరు మెదపలేదు. దీనిపైన మహిళా సంఘాలు దుమ్మెత్తిపోతున్నాయి. ఆడపిల్లలు బయటకు రావాలంటే బయటకు వస్తున్నారు. నీ ప్రాబ్లం ఏంటో ఒకసారి అన్న చెప్పు. చెప్పయ్యా. నా పేరు అనిల్ అన్న. 7 సంవత్సరాల నుండి సంధ్య నేను ప్రేమించుకుంటున్నామన్న. 7 సంవత్సరాల నుండి సంధ్యని నేనే చూసుకుంటున్నానన్న. అది వేసుకున్న బట్టలు నావే, అది వేసుకున్న చెప్పులు నావే, ఆఖరికి అది ఫేస్ కు రాసుకున్నాం ఫేర్ అండ్ లవ్లీ నాదే, ఆ జడకు పెట్టుకున్న క్లిప్ కూడా నాదే. కానీ ఇప్పుడు దానికి నేను అవసరం లేదంటన్నా. అతి దారుణంగా నన్ను మోసం చేసి వదిలేసిందన్నా. దాన్ని వదిలొద్దన్నా, దాన్ని వదిలొద్దన్నా. అరే తమ్మి, నువ్వు ఎడవకువా. అన్న దగ్గరికి వచ్చినావు, అన్నది ప్రాబ్లం క్లియర్ చేస్తాడు, నువ్వు ఆగు. అమ్మాయి ఫొటోస్ డీటెయిల్స్ చిట్టికిచ్చేసాయి. 1 గంట సేపు నా పక్కన కూర్చో, రిజల్ట్ ఏంటో నేను చూపిస్తా. అమ్మాయి ఇదేనా? నువ్వు ఉండు. భయపడుతున్నావా? చచ్చిపో. నువ్వు చచ్చావనుకో హ్యాపీగా ఉంటా. నేను వాడుకొని వదిలేసిన వారిలో నీది 20వ నంబర్. ఇదే అన్న నాతో ఆడుకున్నది. ఏందే, నీకు కావలసినంత దొబ్బి తిని ఇప్పుడు నన్ను వదిలేస్తావా? 200 రూపాయల చెప్పుల కోసం 200 కిలోమీటర్లు రప్పించి తీసుకున్నావు. అప్పుడు కావాలనుకున్నావు, ఇప్పుడు వద్దంటావా? నేను కొనిచ్చిన ఐస్ క్రీమ్ బుక్కలుగా తిని నాకే ద్రోహం చేస్తావా? అన్నా, నేను ఎంతగా ఏడ్చానో ఇది అంతకంటే ఎక్కువగా ఏడవాలి. నా ముందు నువ్వు దీన్ని కొడితే నేను తట్టుకోలేనన్నా. ఎందుకంటే అదంటే నాకు అంత ఇష్టమన్నా. నా హృదయం నీకోసం ఎంత క్షోభించిందో నీకు అంతకు జరగాలి. మీరు ఇష్టం వచ్చినట్టు వాడుకొని వదిలేయడానికి మేమేమైనా తిరునాళ్ళలో దొరికే బొమ్మలు అనుకున్నారే? కసి 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 తీరేలా నరుకుతా. ఎక్కడికి పారిపోతావు? ఆగు. ఆగవే. ఇలాంటి అమ్మాయిలు అబ్బాయిల్ని మోసం చేయాలనే ఆలోచన వస్తే కారిపోవాలి.
నన్ను చంపకండి, మీకు దండ పెడతాను. ఒకేసారి ఇద్దరిని ప్రేమించినందుకు నవీన్ గారిని చంపి వాని గుండె తీసి నీకు వాట్సాప్ లో ఫోటో పెడితే సూపర్ అని రిప్లై ఇస్తావే. గుడి ముందున్న ధ్వజస్తంభం సాక్షిగా నీ వల్ల చచ్చిన నవీన్ గాడి ఆత్మశాంతి కలిగేలా నీ గుండె తీసి వాని మూడొద్దుల కూడిలో కలిపి పెడతా. చంపకుండా వదిలిపెట్టనే. మా నుంచి తప్పించుకుంటావానే? ఉదయం ఒకరిని, మధ్యాహ్నం ఒకరిని, సాయంత్రం ఒకరిని, పూటకొకరిని మార్చని ఇలాంటి దాన్ని ఊసరి రగ్గొట్టి పీకలు చేసి గంగిరెద్ది ముందు పాటలు పాడిస్తా. సృజన తిన్నావారా, సృజన తిన్నావారా. రాష్ట్రంలో జరిగిన కిడ్నాప్లకు కారణమైన వారు స్వయంగా రేపు మార్నింగ్ వీడియో విడుదల చేస్తున్నట్లు సమాచారం అందడంతో కిడ్నాపర్ల డిమాండ్ తెలుసుకోవడానికి తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ ఈ వీడియో కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అందరూ అనుకున్నట్టు టీవీలో చెప్తున్నట్టు నేను టెర్రరిస్ట్నో, తీవ్రవాదినో, అమ్మాయిలు నమ్ముకునే బ్రోకర్నో కాదు. మీలాంటి ఒక సామాన్యుణ్ణి. నేను ఇదంతా చేయడానికి కారణం ఒక అమ్మాయి. నవ్వుతూ బ్రతుకుతున్న నా జీవితంలోకి నా మరదలొచ్చింది. నా సొంత మరదలే నన్ను మోసం చేసింది. ఇలాంటి వాళ్ళు ఒక మండలంలో, ఒక టౌన్లో, ఒక స్టేట్లో ఇంకా ఎంతో మంది ఉండుంటారు. ఇలాంటి వాళ్ళ వల్ల ఎంతో మంది పిచ్చోళ్ళు అవుతున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతున్నాయి. ఒంటి మీద నైటీ మార్చినంత ఈజీగా మగాన్ని మార్చేస్తున్నారు. అందుకే వెతకడం మొదలు పెట్టా. ఇకపై మగాళ్ళని మోసం చేస్తే చస్తామనే భయం పుట్టిస్తా. ఆడవాళ్ళకి అన్యాయం జరిగితే మహిళా సంఘాలున్నాయి. అదే మగాడికి అన్యాయం జరిగితే ఏమున్నాయి? ఒక శ్మశానం తప్ప. వదలను, ఎవరిని వదలను. నన్ను పట్టుకోవడానికి స్పెషల్ ఆఫీసర్ని నియమించారు కదా, దాన్ని కూడా చంపేస్తా. సార్ చెప్పండి సార్. తీసుకొచ్చి లోపలేసి తిండి పెట్టి మేపడం ఇవన్నీ ఎందుకు సార్? రాని నా కొడుకుని నాకు గాని దొరికితే నడి రోడ్డు మీద షూట్ చేసి పడేస్తా. ముందు కబుర్లు చెప్పడం ఆపేసి ఎలాగోలా పట్టుకోండి. రాను రాను ప్రజలకి పోలీసుల మీద నమ్మకం పోతుంది. ఓకే సార్. చా మీరు చూస్తున్నారు మా తెలంగాణ టీవీ ఛానల్. కిడ్నాపర్లు రిలీజ్ చేసిన వీడియో గురించి పబ్లిక్ ఏమనుకుంటున్నారో కొందరిని అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి. కిడ్నాపర్లు విడుదల చేసిన వీడియో మీరు చూసే ఉంటారు. కిడ్నాపర్ల పైన మీ అభిప్రాయం? అమ్మాయిలు ఎవరైనా చాలా డేంజర్ సార్. ఈ రోజు డబ్బులు ఎవరితో ఉంటే వాళ్ళతో తిరుగుతారు. నాతో డబ్బులు ఉంటే నాతో తిరుగుతారు. నాకన్నా ఎక్కువ డబ్బులు ఎవరితో ఉంటే వాళ్ళతో తిరుగుతారు. అమ్మాయిలకు ప్రేమించడానికి ఒకరు కావాలి, పెళ్లి చేసుకోవడానికి ఒకరు కావాలి. ఇలాంటి అమ్మాయిలు అసలు చూడదు సార్. కిడ్నాప్ చేయడం కాదు, కిడ్నాప్ చేసి చంపేసేయాలి. ఎవడైతే కిడ్నాప్ చేసిండో వానికే నా సపోర్ట్. కిడ్నాపర్లు విడుదల చేసిన వీడియో మీరు చూసే ఉంటారు. కిడ్నాపర్లు ఇలా చేయడం కరెక్ట్ అంటారా? ఒక రకంగా అలా చేయడం కరెక్ట్ అనిపిస్తుంది. అలా అని చట్టాన్ని తమ చేతిలోకి తీసుకోవడం తప్పు. కిడ్నాప్ చేసి హింసించడం కరెక్ట్ కాదు. అమ్మాయిలు ఇలా వాడుకొని వదిలేయడం కరెక్ట్ అంటారా? అలా అని కాదు, అమ్మాయిలు కూడా ఇలా చేయడం కరెక్ట్ కాదు. అలాంటి అమ్మాయిల్ని ఇలా చేయడమే కరెక్ట్ అనిపిస్తుంది. ఫైనల్గా మా ఛానల్ ద్వారా ప్రజలకు ఏం చెప్పదలుచుకుంటున్నారు?
అమ్మాయిలు ప్రేమించకండి, ప్రేమిస్తే మోసం చేయకండి. సర్వం మన కోసం బ్రతికే అబ్బాయిల జీవితాలను అన్యాయం చేయకండి. ఎన్నో ఆశలు పెట్టుకున్న వాళ్ళ జీవితాలను మట్టిపాలు చేయకండి. సిన్సియర్గా లవ్ చేస్తే పెళ్లి చేసుకోండి, అంతేకాని మోసం చేయకండి. ఇలాంటి అమ్మాయిలు ఇంకెవరైనా ఉంటే ఈ వీడియో చూసి మారుతారని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఇది విషయం వేదా. కిడ్నాపర్ల మనసు గాయపడ్డదని చెప్పేసి వాళ్ళకి అన్యాయం జరిగిందని ప్రజలందరూ సానుభూతి చూపిస్తున్నారు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి మా తెలంగాణ టీవీ ఛానల్. ఓవర్ టు స్టూడియో. బావా, లైట్ హెయిర్ లైట్ షేవ్తో ఈ షర్ట్లో నువ్వు చాలా బాగుంటావు బావా. నా దగ్గరికి ఎప్పుడొచ్చినా ఈ షర్ట్ వేసుకుని రావాలి, ఓకేనా? భయ్యా, చిత్రాన్ని పిలువరా. పిలుస్తాను ఉండండి. ఏంటి ఇక్కడికి ఎందుకు వచ్చావు? చిత్ర, ఎందుకో నీతో మాట్లాడాలనిపిస్తుంది. ఏం మాట్లాడతావు అసలు? మాట్లాడడానికి ఏముందని? ఇక్కడి నుంచి వెళ్ళు. వెళ్ళే ముందు నిన్ను చంపి వెళ్తా. నువ్వు ఇప్పుడు రమ్మంటప్పుడు వస్తా. చచ్చేంత వరకు నీతో ఉంటాను. దయచేసి నన్ను వదిలే బావా. భయమేస్తుందా? బావా, బాధ అనిపిస్తుందా? చిత్ర, నా మనసు నీకోసం ఎంత విలవిలాడిందో తెలుసా? ఎంతగా ఏడ్చానో తెలుసా? మీ అమ్మ నాన్నకంటే ఎక్కువ చూసుకున్నా. ప్లీజ్ బావా. ఇప్పుడు నీ ప్రాణం పోతుందని నన్ను ప్రేమిస్తా అంటున్నావా? నీ ప్రేమ వద్దు, నువ్వు వద్దు. నేను తప్పు చేశాను. ఇంకెప్పుడు ఎప్పుడు మోసం చేయడానికి ట్రై చేయను బావా. ప్లీజ్ బావా. నేను చస్తే నువ్వు చస్తా అన్నావు కదా, అందుకే చెప్తున్నా, నిన్ను చంపి నేను కూడా చస్తా. ప్లీజ్ బావా, నన్నేం చేయొద్దు. నాకంటే ముందు 19 మంది నిన్ను వదిలేసినా నేను వదలనే.
చిత్ర 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 ఇప్పుడున్న ఈ సమాజంలో అమ్మాయిలు అబ్బాయిలను మోసం చేస్తున్నారు, అబ్బాయిలు అమ్మాయిలను మోసం చేస్తున్నారు. ఇలా చిన్న చిన్న అవసరాల కోసం ప్రేమ అనే పదాన్ని వాడుకోవడంతో ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, వారి కుటుంబాలను అనాథలుగా చేస్తున్నారు. ఈ ప్రేమ నీ తల్లిని దూరం చేస్తుంది, నీ తండ్రిని దూరం చేస్తుంది, నీ అన్నను దూరం చేస్తుంది, నీ బంధువులను దూరం చేస్తుంది, నీ బంధుత్వాన్ని దూరం చేస్తుంది, చివరిగా నీ నుండి నీ ప్రాణాన్ని దూరం చేస్తుంది. ఇలాంటి ప్రేమను ఎందుకురా ప్రేమించడం? ప్రాణాలు లెక్క చేయకుండా మీకు జన్మనిచ్చిన మీ తల్లిని ప్రేమించండి, మీ బరువు బాధ్యతలు మోస్తున్న మీ తండ్రిని ప్రేమించండి, మీ అన్నలను ప్రేమించండి, మీ స్నేహితులను ప్రేమించండి, మీ కుటుంబాలను ప్రేమించండి. అవసరానికి వాడుకొని వదిలేసే ప్రేమను ప్రేమించకండి. మీ కుటుంబాలను అనాథలుగా చేయకండి. ప్రేమ పేరుతో మోసపోయిన ఆ స్నేహితుడు ప్రాణాలు కోల్పోయాడు. అలాంటి తప్పుడు నిర్ణయాలు మీరు తీసుకోకండి. ఆవేశంతో అరక్షణంలో ప్రాణాలు తీసుకుంటున్నారు. చచ్చే ముందు ఒక్క క్షణం ఆలోచించండి. ఇన్ని సంవత్సరాలు కంటికి రెప్పలా కాపాడిన మీ తల్లిదండ్రులను గుర్తు చేసుకోండి. మీరు నాశనం చేసుకుంటున్నది మీ జీవితాన్ని కాదు, మీ భావితరాల భవిష్యత్తును గుర్తుంచుకోండి.